నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా పెదపూడి మండలంలో శుక్రవారం యోగా ఆంధ్రప్రదేశ్లో భాగంగా యోగా క్లాసులు నిర్వహించడం, అందులో ప్రావీణ్యం సంపాదించిన వారికి పోటీలు పెట్టడమనే ప్రభుత్వ నిర్ణయం ప్రకారం పెదపూడి మండలంలో కరకుదురు, పెదపూడి, గొల్లల మామిడాడ, కాండ్రేగుల గ్రామ పంచాయతీల సెంటర్లో యోగ గురువులైన సాయి, కౌర్, గిరిల ఆధ్వర్యంలో ఈ సెంటర్లలో ప్రావీణ్యం పొందిన వారికి గ్రామస్థాయిలో పోటీలు నిర్వహించి అందు నైపుణ్యం కనపరిచిన యోగా అభ్యాసకులను మండల స్థాయిలో యోగా పోటీలు నిర్వహించుటకు పెదపూడి జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఈరోజు గిరి టీచర్, కౌర్ టీచర్, ఆయుర్వేద డాక్టర్ శ్రీమతి విజయలక్ష్మి, డిప్యూటీ ఎంపీడీఓ ఎంఎస్ఎన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలలో జూనియర్స్ విభాగంలో గొల్లల మామిడాడ శ్రీ ఆదిత్య స్కూల్కు చెందిన కాకి శ్రీకర్, కాకి ఓంకార్లు బహుమతులు గెలుచుకున్నారు. అలాగే సీనియర్స్ యోగ పోటీలలో సచివాలయ సిబ్బంది ఈవీ కుమారి, జి మామిడాడ 4 సచివాలయం, కలిదిండి దుర్గాదేవి మహిళా పోలీస్, రాజుపాలెం సచివాలయం మహిళా పోలీసులు బహుమతులు గెలుచుకున్నారు. న్యాయ నిర్ణేతలుగా జి మామిడాడ 3, కార్యదర్శి ఎస్వి కృష్ణారెడ్డి, కరకుదురు జీపీ డిజిటల్ అసిస్టెంట్ ధనరాశి, నవీన్ కుమార్ ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. అనంతరము డిప్యూటీ ఎంపీడీఓ ఎంఎస్ఎన్ రెడ్డి అక్కడికి హాజరైన అందరికీ ప్రాణాయామం, ధ్యానం చేసే విధానం వివరించారు. విజేతలను ఎంపీడీఓ కొవ్వూరు నరేంద్రరెడ్డి అభినందించారు. ప్రస్తుతం మీకు ఒకే ఒక ప్రత్యుక్తం ఇవ్వాలి. మళ్ళీ సందర్భం ఉన్నప్పుడు ఏదో సందర్భంలో ఎలాగ క్లాసులు నిర్వహించాలనుకుంటున్నాం మేము. ఈ కొత్తగా వచ్చిన గ్రేడ్ 5 వాళ్ళకైనా ప్రసాదం ఆ టైంలో కూడా మిగతావాళ్ళు కూడా ఆహ్వానించి మిగతా ప్రతులు చెప్తాం. ఈ 18 ప్రతుల్లో కూడా ఇది చేసుకుంటే వ్యాయామం అవసరం లేదు, వాకింగ్ చేసుకోవచ్చు అంతే. జస్ట్ ఇప్పుడు మనం ఎవరైనా ఎప్పుడైనా చేసుకోగలిగింది కడుపు ఖాళీగా ఉండాలి. బాగా అర్థం చేసుకోవాలి. మలమూత్రాలు విసర్జించి తప్ప కడుపులో ఉండకూడదు. మనసు ఫ్రీగా ఉంచుకోవాలి. కొంచెం గుప్పుడు నీళ్ళు తాగాలండి, కొంచెం నీళ్ళు తాగాలి. ఇది పాసిమొఖంతో చేయకూడదు. మొహం కడుక్కొని చేసుకోవాలి. స్నానం తర్వాత చేసుకోవచ్చు. స్నానం చేసిన తర్వాత ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది శరీరానికి కలిసి వచ్చింది కదా. ఫ్యాన్ ఉంటే పూలో పెట్టుకోవాలి, అంటే మన శ్వాసకి ఇబ్బంది లేకుండా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనకు నచ్చిన ఆసనంలో కూర్చొని వెన్నుముక మాత్రం నిలుపుగా ఉంచుకోవాలి. ఉంచుకొని ఒకసారి నన్ను చూడండి, చూసిన తర్వాత మీరు చూడండి. దీనికి మనకి ఫస్ట్ అండి 2 ఊపిరితిత్తులు ఉంటాయండి మనిషికి కదండి.